బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ ఉన్న 2 రోజులు ఈ వ్యూ నుంచి మీకు గుడ్ మార్నింగ్ చెప్దామని డిసైడ్ అయ్యాను. ఈ రోజు రేపు ఉండబోతున్నాము, మళ్ళీ రేపు మార్నింగే చెక్అవుట్ చేసేస్తాము. సో ఈ రోజు వెకేషన్ లో మాకు 4th డే. ఈ రోజు అవలంచి అనే ప్లేస్ తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ ఏముంటాయో నాకు కూడా తెలియదు. ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపిస్తాము. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ ఈ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మా కార్ కూడా ఇంకా రాలేదు. సో ఇంకా స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ 9 అయిపోయింది. నిన్నే క్యాబ్ డ్రైవర్ చెప్పారనమాట, కొంచెం లేట్గా స్టార్ట్ అవుదాము పర్లేదు అని చెప్పేసి. సో అందుకే ఇంకా రాలేదేమో. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అవుతాము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. ఈ రోజు మాకు ప్లేట్స్ కూడా ఇచ్చారు. నిన్న మొన్న ఇవ్వడం మర్చిపోయేంటి? మేము అడగలేదు. అయినా అందులో ఓకే, అది ఫుల్ బాక్స్ లో వచ్చింది కాబట్టి ప్లేట్స్ ఇవ్వలేదు. ఈరోజు మెన్యూ కూడా మారింది. నిన్న మొన్న వేరే మెన్యూ వచ్చింది కదా, ఈ రోజేమో పూరి దోశ, మసాలా దోశ, సెట్ పూరి, 2 పూరి అనమాట. ఇంకెందులోకి పూరి కర్రీ, ఇదిగోండి పూరి కర్రీ, చట్నీ, సాంబార్. సాంబార్, ఇది ఇంకో చట్నీ అనుకుంటా, గ్రీన్ చట్నీ అయి ఉంటుంది. సో ఓకే, ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేస్తాం. క్యాబ్ ఆయన అయితే వచ్చేసాడు. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందో ఏంటో చూడాలి. ఇద్దరు ఎలా ఉన్నా బయట మాత్రం చల్ల గాలి వస్తుంది. చలి. ఎక్కడికి బాబా ఇది? ఏం ప్లేస్ ఇది? కర్ణాటక గార్డెన్. కర్ణాటక గార్డెనా? ఓకే. అవలాంచే కన్నా ముందు కర్ణాటక గార్డెన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ ఊటీ ట్రిప్లో ఇది 3rd గార్డెన్. రోజ్ గార్డెన్ చూసాము, బొటానికల్ గార్డెన్ చూసాము, ఇది కర్ణాటక గార్డెన్. ఇక్కడ టికెట్ ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అనమాట. బావ టికెట్ అయితే తీసుకున్నాడు. లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఏం చూస్తున్నావు అక్కడికి వెళ్ళి? బ్రిడ్జా? ఈ కర్ణాటక గార్డెన్ అనేది ఎంత పెద్దదంటే ఇది మొత్తం 40 acres, 40 ఎకరాల్లో ఉంది. ఎంత ఓపిక ఉంటే అంత తిరిగి చూడాలే కానీ ఎంతసేపు అయినా చూడొచ్చు. ఒక 2 hours అయినా పడుతుంది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ఆ ఇల్లు చూడండి, భలే ఉంది. బాగా డెకరేట్ చేసుకున్నారు, బాగా మంచిగా కలర్ అది కూడా భలే ఉంది. బొటానికల్ గార్డెన్కి వెళ్ళిన రోజు ఫుల్ వర్షం అనమాట. ఇలా లోపలికి ఎంటర్ అయ్యామే కానీ ఫుల్ వర్షం వచ్చేసింది. సరిగ్గా కవర్ చేయలేకపోయాము, వెనక్కి వచ్చేసాము. ఇంకా కర్ణాటక గార్డెన్ ఆ రోజు వెళ్ళిన రోజైతే వెదర్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసింది. చక్కగా ఎండ అయితే ఉంది కానీ అంత వేడిగా లేదు, చాలా కూల్గా ఉంది. మొత్తం అంతా తిరిగి చూసాము. ఈ గార్డెన్ అంతా ఎంత ఈవెన్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారంటే అక్కడ చూసారా, అది ఎక్స్ట్రాగా గ్రో అయిపోయినాయి అన్నీ కూడా అలా కట్ చేసేస్తున్నారు. సో దట్ అంతా ఈవెన్గా ఉంటుంది, ఒక షేప్లో బాగుంటుందని. బొటానికల్ గార్డెన్లో ఎలా అయితే ఫర్న్ ప్లాంట్స్, క్యాక్టస్ ప్లాంట్స్ అన్నీ ఒక్కొక్క గ్యాలరీలో పెట్టారో ఇక్కడ అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టారు. ఇక్కడే ఫర్న్ ప్లాంట్స్ ఉన్నాయి, క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా వేరే రకరకాల ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ టైం బ్రహ్మకమలం మొక్క ఉంటుంది కదా, ఆ మొక్క ఇంకా పువ్వు కూడా చూశాను. ఇది ఇంకా విడవలేదన్నమాట, ముడుచుకుపోయి ఉంది. కానీ అసలు నేను ఫస్ట్ టైం చూడడం ఈ మొక్క, ఎప్పుడు వినడమే కానీ చూడలేదు. ఈ గార్డెన్ మొత్తంలో ఇన్ని రకాల బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయంటే ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా అప్పుడే పెళ్ళైన వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ ఇక్కడ చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగున్నాయి అసలు, ఒక్కొక్కటి నిజంగా వచ్చి చూడాల్సిందే. ఇంకా ఇది చాలా పెద్దది కాబట్టి ఎవరైనా తిరగలేని వాళ్ళు కూర్చొని హ్యాపీగా తిరగాలి అనుకుంటే బగ్గీస్ కూడా ఉన్నాయి. ఒక్క పర్సన్కి 200 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారంట.
అది నిజంగా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక నిజంగా అది బాగానే యూజ్ అవుతుంది. నార్మల్‌గా ఎవరైనా కూడా హ్యాపీగా తిరగొచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూర్చోవచ్చు. చాలాసేపు అలా కూర్చొని తిరగొచ్చు. సో, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతి ప్లేస్‌లోని ఎంతసేపన్నా కూర్చోవచ్చు. మనల్ని ఎవరు లెగమనరు, చేయమనరు. ప్లేస్ అయితే చాలా బాగుంది. పెద్ద గార్డెన్ అన్నమాట. చాలా పెద్ద గార్డెన్. కొంచెం పైకెట్టినా. మనకు ఓపిక ఉండాలే కానీ ఎంతసేపు అన్నా తిరగచ్చు. చాలా చాలా పెద్ద గార్డెన్. కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్ అంటే ఇది. అబ్బా అసలు ఎంత పెద్దదో. ఆ పక్క నుంచి ఈ పక్కకి నడుస్తూనే ఉండాలి. ఓపిక ఎంత ఓపిక ఉంటే అంతసేపు తిరగచ్చు, అవును, చూడొచ్చు. కానీ ఎక్కడైనా కూర్చోవచ్చు హ్యాపీగా. చల్ల గాలేస్తుంది. ఎండ ఎలా ఉన్నా కూడా గాలి చల్లగా వేస్తుంది అనమాట. చెమటేం పట్టట్లేదు, చెమట హాట్గానే ఉంది పట్టట్లేదు. కానీ కొంచెం ఎండగా ఉంది కానీ చెమట చల్లగా పట్టట్లేదు. గాలేస్తుంది. చల్లగా గాలేస్తుంది. సో లెట్స్ కంటిన్యూ. చాలా ఫాస్ట్ గా తిరిగేస్తున్నాయి. ఒక ఆర్టిఫిషియల్ పాండ్ లాగా లోపల అరేంజ్ చేశారు. ఇంక అందులో బాతులు, చేపలైతే ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాయో అసలు. రంగురంగుల చేపలున్నాయి. ఈ గార్డెన్‌లో ఇంకో అట్రాక్షన్ ఈ కేబుల్ బ్రిడ్జ్. స్టార్టింగ్ పాయింట్ నుంచి అన్ని స్పాట్స్ మనం కవర్ చేసుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. దీని పైకి కూడా ఎక్కి మొత్తం ఈ గార్డెన్ అంతా వ్యూ మొత్తం చూడొచ్చు. అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఎక్కుతాం. కేబుల్ బ్రిడ్జ్ పైకి ఎక్కేసాము. Warning, do not shake, don't jump, don't play. అసలు ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద ఖాళీయే లేదు. ఫుల్ రష్ ఉంది. ఇంకా ఆ రోజు ఎలాగో వీకెండ్. సో వీకెండ్ టైంలో అయితే ఊటీలో ప్రతి ప్లేస్ రష్గా ఉంటుంది కాబట్టి ఇంకంతే. ఏం లేదు, ఊగుతుంది. కేబుల్ బ్రిడ్జ్ ఊగుతుంది. వ్యూ, ఆ వ్యూ అంతా కనపడడానికి బ్రిడ్జ్ ఎక్కుతున్నారు. బ్రిడ్జ్ దిగి కిందకి రాగానే ఇక్కడ ఒక స్పాట్ ఉంది. ఏంటంటే ఫొటోస్ దిగడానికి అనమాట. ఊటీ టీ ఎస్టేట్స్ ట్రెడిషనల్ కల్చర్ ఉంటుంది కదా. సో దాని ప్రకారంగా మనకి డ్రెస్ చేసుకొని మనమే ఫొటోస్ అవి దిగచ్చు. అయితే కపుల్ వచ్చేసి 200 రూపీస్, సింగిల్ ఫోటో అయితే ఓన్లీ ఒక్క పర్సన్కి అయితే 150 రూపీస్ అంట. పిల్లలు ఉంటే ఒకరున్నారా ఇద్దరున్నారా దాన్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది. 300, 350, 400 అలా వేరీ అవుతుంది. మేము ఇద్దరం కపుల్ కాబట్టి మేమైతే 200కి ఫోటో తీపించుకున్నాము. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. సర్లే ఎందుకు మిస్ చేయడం, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఇంకా ఫోటో తీపించుకున్నాము. వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే కనుక కొంచెం మ్యాచింగ్ కలర్స్ ఇస్తారనమాట. నాకు ఎల్లో ఇచ్చారు కదా, బావకేమో రెడ్ అండ్ బ్లూ అలా ఇచ్చారు. వాళ్ళే చూస్ చేసేసి ఇచ్చేస్తారు. ఇంకా అక్కడ ఫొటోస్ అయిపోయిన తర్వాత ఆ కొంచెం పక్కకు వస్తే ఇక్కడ ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. కావాలనుకుంటే ఫ్రేమ్ కూడా కట్టించుకోవచ్చు. మేమైతే ఫొటోస్ ఇచ్చామన్నాము, మేము కట్టించుకుంటాంలే అని చెప్పి. అట్లా ఫోటో తీసి ఇక్కడ ప్రింట్ చేసి మనకి ఇచ్చినందుకు ఒక ఫోటోకి 200 రూపీస్. అయితే వాళ్ళు 2 ఫొటోస్ తీసేసి 2 బాగున్నాయండి అని మనల్ని మా బావను ఒప్పించేసి 2 ఫొటోస్ ఇచ్చేసారు. వీళ్ళు నేను సరిగ్గా చూస్తే ఇలా పెట్టమన్నాడు ఆయన. ఈ ఫోటో కన్నా ఈ ఫోటో బాగుంది, నాకు బాగా నచ్చింది. అయిపోయింది ఇంకా మొత్తం తిరిగేసరికి సరదా తీరిపోయింది. ఇప్పుడు ఇంకా బయటకు వెళ్తున్నాము, ఎగ్జిట్ అయిపోతున్నాం. లెట్స్ గో.
ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లిన్ కీప్ స్మైలింగ్. బాయ్.